అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా ఎవరైతే కొత్తగా నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ వాళ్ళు కూడా షేర్ చేయండి. డెఫినెట్ గా అందరికి యూజ్ అవుతాయి. సో ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ లో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ప్రీవియస్ క్లాసెస్ లో స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ చెప్పుకున్నాము. ఇంకా డెప్త్ గా వెళ్లే ముందు కొన్ని డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డెఫినేషన్స్ వస్తేనే మీరు ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి, లేకపోతే మీరు గుర్తుపెట్టుకోలేరు. సో ఫస్ట్ డెఫినేషన్స్ నేర్చుకుందాం వన్ బై వన్. ఫస్ట్ చాలా మంది డిఫరెన్స్ తెలియదండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ డిఫరెన్స్ తెలియాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ వన్ నెంబర్ 12 అండి. 12 ఏ నెంబర్స్ తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 12 ని డివైడెడ్ గా తీసుకొని ఏ నెంబర్స్ తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. 12 1 జా 12. సో 12 నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండి. నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 2 జా 12. 6 ఇక్కడ రాస్తాం డివైజర్ ప్లేస్ లో. 6 2 జా 12. నెక్స్ట్ 4 3 జా 12. 4 3 జా 12. నెక్స్ట్ 3 4 జా 12. 2 6 జా 12. 1 12 జా 12. సో number itself and 1 is a factor of every number, and number itself is also factor. Number itself is also factor. So 12 has how many factors? 1 2 3 4 5 6. So 12 అనేది 6 factors ఏ ఉన్నాయి. This is a number you can count. Those are the limited అండి. For example, one more example I am taking 24. 24 ఏ numbers exact divisible అవుతుంది. Number itself is a factor. Number itself is a highest factor. 24 12 8. ఇంకా అర్థం కాలేదనుకోండి, 24 into 1 24, 12 into 2 24, 8 into 3 24, 6 into 4 24. సో ఇంకా అనేది సేమ్ రిపీట్ అవుతుంది. సో ఫ్యాక్టర్స్ 24 12 8 6 మళ్ళీ 4 3 2 1 4 3 2 1. 24 10 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 8 అనేది కౌంటబుల్ అండి. 8 ఈజ్ ఏ ఫైనైట్ నెంబర్. సో ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి, కౌంటబుల్ ఫైనైట్ గా ఉంటాయి. నెక్స్ట్ మల్టిపుల్స్ ఎక్కడ రండి. వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 12? వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 12? మల్టిపుల్స్ అంటే ఏంటంటే జస్ట్ టేబుల్ అండి. 12 యొక్క మల్టిపుల్స్ ఆఫ్ 12 ఏమవుతాయండి? 12 యొక్క టేబుల్ అండి. ఎన్ని ఉంటాయండి? 12 1 జా 12, 12 2 24, 12 3 జా 36, 12 4 జా 48, 12 5 జా 60, 72 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి మల్టిపుల్స్ అనేవి. మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫైనైట్. And one more example 24. 24 1 ja multiples of 24. 24 48 72 96 120 144 and so on etc. So multiples are infinite, factors are finite. So ఈ రెండు డిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డెఫినేషన్స్ అండి. ప్రైమ్ నెంబర్స్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మా, జాగ్రత్తగా నేర్చుకోండి అందరూ. ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఒకటే కాదు, అప్ టు 100 వరకు మీరు బై హార్ట్ చేయాల్సిందే ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ప్రైమ్ నెంబర్ కావాలనుకోండి డెఫినేషన్, ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి ఆ నెంబర్స్ కి. That is 1 and itself. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వన్ నెంబర్ 2 అండి. 2 అనేది ఏ నెంబర్స్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది? 1 తో డివిజిబుల్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ 2 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి. దట్ ఈస్ 1 and itself. దెన్ ద నెంబర్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మాత్రం ఆ నెంబర్ ఏమంటారండి? ప్రైమ్ నెంబర్ అంటారు. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 6 అండి. 6 ఏ నెంబర్స్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది? ఇట్ సెల్ఫ్ 1 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఏ నెంబర్స్ తో అంతేనా? 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది, 2 కూడా డివిజిబుల్ అవుతుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే ప్రైమ్ నెంబర్. దిస్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్, దిస్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. 7 హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. 7 ఇట్ సెల్ఫ్ అండ్ 1 మీరు ఎలా రాసుకోవచ్చు. ఇట్ సెల్ఫ్ అండ్ 1 రాయొచ్చు, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని రాయొచ్చు. 7 హ్యాస్ 2 ఫ్యాక్టర్స్, 7 and 1. సో మీరు ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 వరకు బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. సో 1 by 1 రాస్తాను. నెంబర్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. 1 by 1 రాస్తాను. ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43
47 ప్రైమ్ నెంబర్స్ అప్ టు 50 వరకు రాసాము. నెక్స్ట్ 53 59 61 67 నెక్స్ట్ 71 73 79 83 89 97 83 89 97 ఒకసారి జాగ్రత్తగా కౌంట్ చేయండి. 1 to 50 వచ్చేసి ఎన్నో ఉన్నాయి చూడండి. 1 to 50 ఇవి వచ్చేసి 1 to 50 ఇవి వచ్చేసి 51 to 100. సో 1 2 3 4 ఈ 4 ఈ 4 8 8 plus 2 10 12 15 ఉన్నాయండి. 1 to 50 వచ్చేసి 15 15 ఉన్నాయి. నెక్స్ట్ 51 to 100 1 ఈ 4 plus 4 8 8 plus 2 10 ఉన్నాయి. మొత్తం ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 15 plus 10 15 plus 10 ఏంటండి 25. సో టోటల్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 అనగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 25 మాత్రమే ఉన్నాయి అప్ టు 100 వరకు. నెక్స్ట్ అండి ఇంకో డెఫినేషన్ నేర్చుకుందాం 1 by 1. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ meant by కాంపోజిట్ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 factors, then that is 1 and itself, then the number is called prime number. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటండి? ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 factors, సేమ్ ఏనండి, ఇక్కడ 2 factors ఉంటే మాత్రమే ప్రైమ్ నెంబర్. మోర్ దాన్ 2 factors ఉంటే కూడా ఆ నెంబర్ ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. మోర్ దాన్ 2 factors ఉంటే ద నెంబర్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అండ్ ఇందాక తీసుకున్నాము 12 అనేది ఏ నెంబర్స్ తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది? నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హైయెస్ట్ ఫ్యాక్టర్. 6 2s 4 3s 3 4s 2 6 1. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ 12 కి? 1 2 3 4 5 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 2 ఉన్నాయి కదా. సో 12 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 4? 4 అనేది ఏ నెంబర్స్ తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది? 4 1 ja 4 2 2s 4 1 4 ja 1. మోర్ దాన్ 2 ఉన్నాయి కదా. మోర్ దాన్ 2 ఉంటే the number is called కాంపోజిట్ నెంబర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 2 ఉంటే ఆ నెంబర్స్ ఏమంటామండి? కాంపోజిట్ నెంబర్స్. సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ 1? 1 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 ఈజ్ డివిజిబుల్ బై ఓన్లీ 1 అండి. 1 ఏ నెంబర్ తో అవ్వదు. 1 అనేది ఏ నెంబర్ తో డివిజిబుల్ కాదు. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ అంటే ఏంటి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఉండాలి. బట్ 1 కంటే ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంది. సో 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ డెఫినేషన్, కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ మీకు అర్థమైతే ఈ 1 గురించి అర్థమవుతుంది. నైదర్ ప్రైమ్ నెంబర్ కాదు నా కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 2 ఫ్యాక్టర్స్, కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలండి. సో ఇవి కాంపోజిట్ నెంబర్స్ గురించి. హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100? హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100? మొత్తం 100 వరకు 100 న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. 100 లో నుంచి ప్రైమ్ నెంబర్స్ 25 సబ్ట్రాక్ట్ చేయండి 75. 1 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. 1 కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. సో 74 కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100. కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100. 100 వరకు ఎన్ని ఉన్నాయండి? 74 ఉన్నాయి. 25 ఏమో ప్రైమ్ నెంబర్స్, 74 ఏమో కాంపోజిట్ నెంబర్స్. 1 అనేది నేదర్ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. సో ఇలా మీరు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ తో సహా గుర్తుపెట్టుకోండి. సో అవసరం లేదు, ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అని కాంపోజిట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. వీటిలో అండి ప్రైమ్ నెంబర్ లో ఒక ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా 2 3 7 9 9 లేదు 5 7 11 13 17 19 23 29 31 అలా రాయట్లేదు, మొత్తం 37. ఇలా అబ్జర్వ్ చేస్తే 3 అనేది ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను కాబట్టి చెప్పట్లేదు. ఏమలేదండి, 1's ప్లేస్ లో 0 గానీ 2 గానీ 4 గానీ 6 గానీ 8 గానీ ఉంటే ఈవెన్ నెంబర్ అండి. 1's ప్లేస్ లో ఒక నెంబర్ ఉంది, అదే 2 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే ఆ నెంబర్ వచ్చేసి ఈవెన్ నెంబర్. సో 1's ప్లేస్ లో 3 5 7 లేకపోతే 9 11 9 1 అలాంటి నెంబర్స్ ఉంటే ఆడ్ నెంబర్స్ అండి. సో ఇక్కడ 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. వాట్ ఈస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్? మీకు ఆడ్ మ్యాన్ అవుట్ లో వస్తాయండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ లో కూడా వస్తాయి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ ఒక నెంబర్ అండి, దట్ ఈస్ 2. 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండి. రిమైనింగ్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్సే. అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్సే. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈస్ ఓన్లీ 2 అండి. రిమైనింగ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ డెఫినేషన్స్ అండి, కో ప్రైమ్స్. ఈ డెఫినేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
మీరు సమ్స్ చేయాలంటే ఈ డెఫినేషన్స్ లో మీరు షార్ట్ కట్ లో ఆన్సర్ చేయొచ్చు. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజ్ అవుతుంది, చాలా టాపిక్స్ యూజ్ అవుతాయి. కో ప్రైమ్స్ డెఫినేషన్. కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, ఇఫ్ 2 or more members, 2 గానీ అంతకంటే ఎక్కువ గానీ వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే, ఇఫ్ 2 or more members have common factor అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. కామన్ ఫ్యాక్టర్ ఈస్ ఓన్లీ 1. 2 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్ లేదు, కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే నెంబర్స్ ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ ఇంకొక పేరు కూడా ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రిలేటివ్లీ ప్రైమ్స్ అంటారు. రిలేటివ్లీ ప్రైమ్స్, RELATIVELY. రిలేటివ్లీ ప్రైమ్స్ అన్నా కో ప్రైమ్స్ అన్నా సేమే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ ప్రైమ్స్ అన్నా కో ప్రైమ్స్ అన్నా సేమే. సో ఏంటి డెఫినేషన్ ఒకసారి, ఇఫ్ 2 or more members have common factor is only 1. Have only one common factor 1. If 2 or more members have common factor is only 1, then the numbers are called co-primes or relatively primes. Definition చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళా చెప్తున్నా అనుకోవద్దు, డెఫినేషన్స్ వస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అండి 3 నెంబర్స్ ఐఎమ్ టేకింగ్ 3, 4, 7. What are the factors of 3? 3 factors ఏంటి? 3 is a prime number. 3, 1. 4, 2, 1. 7, 1. 3 కి ఫ్యాక్టర్స్ ఏమో 3 and 1. 4 కి ఫ్యాక్టర్స్ ఏమో 4, 2, 1. 7 ఫ్యాక్టర్స్ ఏమో 7, 1. వీటికి కామన్ గా ఉండాలి. అంటే ఈ నెంబర్ కి 3 కి ఫ్యాక్టర్ అవ్వాలి, 4 కి ఫ్యాక్టర్ అవ్వాలి, 7 కి ఫ్యాక్టర్ అవ్వాలి. 1 ఒకటే ఉండాలి, అది కూడా 1 అవ్వాలండి. సో 3, 4, 7 ఆర్ కో ప్రైమ్స్. 3, 4, 7 ఆర్ కో ప్రైమ్స్. ఇప్పుడు ఉన్నాయని తీసుకోవచ్చు కో ప్రైమ్స్. నెక్స్ట్ 5, 6 అండి. 5, 6 కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. కో ప్రైమ్స్ వేరే డెఫినేషన్ డిఫరెంట్ అండి, ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ డిఫరెంట్. ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలండి, 1 and its సెల్ఫ్. కో ప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి. కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, కాంపోజిట్ నెంబర్స్ అవ్వచ్చు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 and 1? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 3, 2, 1. వాట్ ఈస్ ఏ కామన్ ఫ్యాక్టర్? కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1. కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే then the 2 numbers are called, 2 or more numbers are called composite numbers. co-primes అండి. కాంపోజిట్ నెంబర్స్ కాదు, co-primes. అప్పుడు కొన్ని మిస్టేక్లు ఉంటాయి, అలా రెక్టిఫై చేస్తాను, వాటిని మీరు తప్పట్టద్దు. క్లాసెస్ టీచింగ్ అప్పుడు పొరపాటు వచ్చేస్తుంటాయి, మాక్సిమం ట్రై చేస్తాను రాకుండా ఉండడానికి, కొంచెం వాడిని ఎక్స్క్యూజ్ చేసేయండి. కో ప్రైమ్స్ గురించి ఇంకా చెప్పుకుంటామండి. కో ప్రైమ్స్ అంటే అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 15, 16 కో ప్రైమ్స్ కాదా? 15 write all the factors of 15 ఏ numbers exact 15, 5, 3, 1. What are the factors of 16, 8, 4, 2, 1. What is the common factor? సో కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే చాలండి కో ప్రైమ్స్. కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో కో ప్రైమ్స్ గురించి ఇంకొక 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాము. ఆ 4 పాయింట్స్ తో మీ కో ప్రైమ్స్ మాక్సిమం ఎలా గుర్తుపెట్టుకోవాలి. సడన్ గా అన్ని ఫ్యాక్టర్స్ రాయడం ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ 1 నెంబర్ అండి 99, 100. 99 ఫ్యాక్టర్స్ రాసి 100 ఫ్యాక్టర్స్ రాసి ప్రతిసారి ఇలా కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొన్ని ఫస్ట్ పాయింట్ అండి, ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ any two consecutive numbers are always co-primes. Any two consecutive numbers are always co-primes. Blind గా పెట్టేయచ్చు 99, 100, 501, 500, 1000, 999 పక్క ఉండే నెంబర్స్ ఉంటాయి, ఆల్వేస్ co-primes. సెకండ్ పాయింట్, any two prime numbers are always co-primes. Any 2 prime numbers are always co-primes. ఏవైనా సరే 2 ప్రైమ్ నెంబర్స్ అనుకోండి, అవి ఎప్పుడు కూడా co-primes అవుతాయి. థర్డ్ పాయింట్, కాన్సిక్యూటివ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఒక ప్రైమ్ నెంబర్ ఒక ఈవెన్ నెంబర్ ఉంటాయి, ఎక్సెప్ట్ 2 కాకుండా 3 అనేది ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్ 8, 3, 8. 2 కాకుండా అండి, 2 అక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 5, ఈవెన్ నెంబర్ అండి, 5, 24,
7, 60, 11, 100 ఎక్సెప్ట్ 2 కాకుండా ఈ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా 3, 5, 7, 11 ఏదైనా ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉంటే ఈవెన్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 2 ఇవి కూడా కో ప్రైమ్స్ అండ్ 1 ఈజ్ కో ప్రైమ్ విత్ ఎనీ అదర్ నెంబర్ 1 అనేది ఏ నెంబర్ తో ఉన్నా కో ప్రైమే అవుతుంది. అది ఒక్కసారి రాంగ్ అవచ్చు ఆ పాయింట్ మళ్ళా చెప్తాను. 1 అనేది ఏ నెంబర్ తో ఉన్నా కో ప్రైమ్ అవుతుంది. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా కో ప్రైమ్స్ ని ఐడెంటిఫై చేయగలరు. ఈ కో ప్రైమ్స్ వస్తేనే మీకు నెక్స్ట్ టాపిక్స్ అర్థం అవుతాయి. ఎందుకని చెప్పేసి మళ్ళా మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ డిఫరెంట్ అండి, కో ప్రైమ్స్ డిఫరెంట్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో 1 by 1 డిస్కస్ చేద్దాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం లేదండి, కో ప్రైమ్స్ అంటే ఏంటి, ఓన్లీ 1 కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అక్కడ ఎనీ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇఫ్ ఎనీ టూ ప్రైమ్ నెంబర్స్ దేర్ డిఫరెన్స్ ఈస్ ఏవైనా సరే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఒక డిఫరెన్స్ అనేది 2 ఉంటే ద 2 నెంబర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5. 3 is a prime number, 5 is also prime number. రెండు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. వాటి యొక్క డిఫరెన్స్ అండి ఎంత ఉందండి, 5 - 3 2. సో నెక్స్ట్ 5, 7. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 2. 11, 13. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత, ప్రైమ్ నెంబర్స్ 2, వాటి యొక్క డిఫరెన్స్ కూడా 2 అవ్వాలి. నెక్స్ట్ 17, 19. సపోజ్ 23, 29 ట్విన్ ప్రైమ్స్ అవుతాయా, అబౌవ్. ఎందుకు, బికాస్ డిఫరెన్స్ ఈజ్ నాట్ 2, డిఫరెన్స్ మోర్ దాన్ 2. డిఫరెన్స్ అనేది 2 మాత్రమే ఉంటే ట్విన్ ప్రైమ్స్ అండి. మోర్ దాన్ 2 ఉంటే అవి ట్విన్ ప్రైమ్స్ కావు. ఇంకొక డెఫినేషన్ అండి నేర్చుకుంటాము. ఈ డెఫినేషన్ తో మాక్సిమం అంటే ఎక్కడ డెఫినేషన్స్ అవసరం ఉండదు. మీరు నోట్బుక్ లో నోట్ చేసుకునేటప్పుడు ఒక స్పేస్ వదిలిపెట్టుకోండి. ఏదైనా మీకు ఇంపార్టెంట్ డెఫినేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అక్కడ ప్లేస్ నోట్ చేసుకోండి. కంపల్సరీ నోట్స్ మెయింటైన్ చేయండి. మళ్ళా చెప్తున్నాను, మీ రన్నింగ్ నోట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్ పర్ఫెక్ట్ నెంబర్. ఒక నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి అనొచ్చు. ఒక నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్ అనాలంటే ఈ డెఫినేషన్ అర్థమైతే మీకు అర్థమవుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ గివెన్ నెంబర్, if the sum of all the factors of given number is twice the given number. If the sum of all the factors of given number is twice the given number, then the number is called given number. If the sum of all the factors of a given number is twice the given number, then the sum is called. అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నెంబర్ తీసుకుంటాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 6, 3, 2, 1 అన్ని ఫ్యాక్టర్స్ రాస్తాం. వాటి యొక్క సమ్ యాడ్ చేయాలి. 6 + 3 ఎంత 9, 9 + 2 ఎంత 11, 11 + 1 ఎంత 12. 12 అనేది 6 కి ట్వైస్ ఉందా. The sum of all the factors of a given number is twice the given number. సో ఇలా 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసాం. సమ్ చేస్తే ఎంత వచ్చిందండి, 12 వచ్చింది. Is it twice of 6 అండి? Yes, it is a twice of given number 6 అండి. సో 6 is a perfect number. 6 ని ఏమంటారండి, పర్ఫెక్ట్ నెంబర్. ఇక్కడ 28 కూడా పర్ఫెక్ట్ నెంబర్. 28 ఫ్యాక్టర్స్ అన్ని చెప్తాం. 14 లేకపోతే 28 ని పక్కన పెట్టి రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేయండి. 7, 4, 2, 1. ఇంకేమైనా వస్తాయా? 14 + 7 21, 25, 27, 28. 28 + 28 ఈ గివెన్ నెంబర్ తీసేస్తే రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేసినా సరే సేమ్ నెంబర్ 28 వస్తుందండి. సో 56 అండి. సమ్ యాడ్ చేస్తే 56 is 2 × 28. గివెన్ నెంబర్ కి ట్వైస్ కాబట్టి ఇక్కడ 28 is also called as a perfect number. ఇలా డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు డెఫినెట్ గా యూజ్ అయ్యే క్లాసెస్ అండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు మాక్సిమం అండి అవుట్ సైడ్ కోచింగ్ అవసరం లేకుండా అర్థమెటిక్, రీజనింగ్, ఫిజిక్స్ చెప్తాను. ఇది కొంచెం టైం పడుతుందండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అయిపోయినాక రీజనింగ్ స్టార్ట్ చేస్తాను. నెంబర్ సిస్టమ్ అనేది పెద్ద టాపిక్ అండి, కొంచెం లెంతీగా ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ వీడియోస్ ఉంటాయి. మీకు ప్లే లిస్ట్ లో కూడా చూడొచ్చు, 1 by 1 అన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంకా ఎవరైతే గ్రూప్ డి కి అప్లై చేద్దాం అనుకోని ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ప్లే లిస్ట్ లో అండి ఆర్ఆర్సి గ్రూప్ డి CEN 8/2024 అని చెప్పేసి ఒక ప్లే లిస్ట్ క్రియేట్ చేశారు. అందులో 3 వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా చూడండి, మొత్తం ఆ వీడియోస్ అన్ని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇంకా కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.
2 నిమిషాలు వచ్చిందా? 19 నిమిషాలు 59 సెకండ్లు. ఆగలేదుగా? ఆగలా, తొక్కొచ్చు.